హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్ ఫుల్ టూర్ అనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి బాటిల్ గార్డ్ తీగ, సొరకాయ తీగ. ఇదైతే పూర్తిగా అల్లుకుపోయి ఉంది. దీనికి ఇప్పుడే చిన్నగా పిందెలు వస్తున్నాయి, చూడండి. జామ చెట్టు అయితే ఉందండి. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసరికి బెండకాయ మొక్కలు, గోంగూర, కాకరకాయ తీగ అయితే ఉంది, వంకాయ మొక్కలు, ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి ఉన్నాయి. ఇక మేము వేసిన వాటిల్లో అరటికాయ చెట్టు ఒకటి పెద్దదైంది. అన్నిటికంటే ఇదే ఫస్ట్ గ్రో అయింది. ఇంకా వంకాయ చెట్లు అయితే చూడండి, ఎక్కడ పడితే అక్కడ మేము వేయకుండానే వాటంతటా అవే విత్తనాలు పడి మొలుస్తుంటాయి. రీసెంట్గా అయితే టమాటా మొక్కలు అనేవి వేసాము. టమాటా మొక్కలు, గోంగూర, ఇంకా మా ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వెజిటేబుల్ వంకాయ, ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి. ఈ మొక్క వచ్చేసరికి రేర్గా పెంచుతారు ఇళ్ళల్లో. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసో. ఇంక ఇది వచ్చేసరికి సపోటా చెట్టు. కుక్కలు పాడు చేస్తాయని దాని చుట్టూరా నెట్ అనేది కట్టాము. అన్నీ బ్రింజల్స్. మేము ఇంటికి రాక చాలా రోజులైంది, అందుకనే కొంచెం గడ్డి అనేది పెరిగింది. దానిమ్మ చెట్టు, ఇది కూడా అంత గ్రోత్ ఏం రాలేదు. ఇది వచ్చేసరికి రేర్ ప్లాంట్, వాటర్ యాపిల్ ట్రీ. ఇదేమో ఫాస్ట్గా గ్రోత్ అయింది. నిమ్మకాయ చెట్టు, పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇదే పసుపు చెట్టు, ఇది యాపిల్ ట్రీ. ఇది వచ్చేసరికి జాంకాయ చెట్టు. మొక్కలు అనేవి 3-4 ఉన్నాయి. మా ఇంట్లో అయితే 2 సీతాఫలం చెట్లు ఉన్నాయి. సీజన్ కాదు కదండి, అందుకే కాయలంత గ్రోత్ లేదు. అలాగే ఆకు కూడా రాలిపోతుంది. తులసి మొక్క, చాలా హెల్తీగాను బాగుంది. పల్లెటూరులో ఈవినింగ్ టైంలో నీళ్ళు కాగబెట్టుకుంటున్నాము. ఈవినింగ్ టైం కదా, ఇంకా వాటరింగ్ అనేది చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా లాస్ట్కి మా అబ్బాయి కూడా వాటరింగ్ చేశాడు. అన్ని మొక్కలకి నీళ్ళు పడుతున్నాడు. చాలా హ్యాపీగా, సంతోషంగా చేస్తున్నాడు. ఆట ఆడుకుంటూ చేస్తున్నాడు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.